సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న కొండగట్టుకు వెళ్లబోతున్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. కొండగట్టులో 35 కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. రైట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న కొండగట్టుకు వెళ్లబోతున్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. కొండగట్టులో 35 కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. పవన్ పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అప్డేట్స్? శంకరి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి ఇంటి ఇలవేల్పుగా వస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం సందర్భంగా తను ఒక ప్రమాదం నుంచి ఆంజనేయ స్వామి కాపాడారంటూ ఆయన బలంగా నమ్ముతున్నారు. అయితే ఏపీ ఎలక్షన్ కు సంబంధించిన పొత్తుల ప్రకటన కూడా ఆయన కొండగట్టులోనే ప్రకటించడం విశేషం. సో ఇంత నేపథ్యం ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి రాబోతున్నారు. వస్తూనే టీటీడీ నిధులతో 35 కోట్లతో 99 గదుల వసతి గృహానికి ఆయన శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఆయన వెంట కొంతమంది టీటీడీ అధికారులు కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు కానీ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తంగా జనవరి 3వ తేదీన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఆయన జేఎన్టీయూ కాలేజ్, కొండగట్టులోని జేఎన్టీయూ కాలేజ్ హెలిప్యాడ్ లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు వెళ్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత టీటీడీ నిధులతో ఈ భవనానికి ఇతర అభివృద్ధి పనులకు అక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసిన తర్వాత దగ్గరలోని ఓ రిసార్ట్ లో కొద్దిసేపు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి కొండగట్టు జేఎన్టీయూ కాలేజీలోని హెలిప్యాడ్ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సో ఆయన అధికార షెడ్యూల్ అధికారులు అయితే విడుదల చేశారు. శంకరి, సో పవన్ రాక సందర్భంగా జనసేన నేతలు, తెలంగాణ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.